నమస్కారం ఏసియన్ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచన. ఘనంగా ప్రారంభమైన సదల్పూర్ జంగి జాతర. సాంప్రదాయ పూజలతో వేడుకలకు శ్రీకారం చుట్టిన గిరిజనులు. భక్తుల రాకతో వారం పాటు కోలాహలం. పెండింగ్లో ఉన్న పాస్ పుస్తకాల జారీపై దృష్టి సారించండి. మరింత జాప్యం చేస్తే చర్యలు తప్పవన్న జేసీ. తాంసీ తహసీల్దార్ కార్యాలయంలో పట్టా పాస్ పుస్తకాల పంపిణీపై సమీక్ష. మూడో విడత పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ తెలిపారు. మంగళవారం ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లోని డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను ఆమె పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ ఎన్నికల అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. జిల్లాలోని ఇచ్చోడ, సిరికొండ, ఇంద్రవెల్లి, ఓటూర్, గాదిగూడ, నార్నూర్ మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనుండగా ఆయా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది మంగళవారం తరలి వెళ్లారు. ఇందులో భాగంగా ఇచ్చోడ, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆమె సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేసి ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులతో పాటు ఐడిడిఏ పిఓ కృష్ణ ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఆర్ఓ స్టేజ్ 2 అనుపమరాని అలాటెడ్ జీపీ బోరేగాం. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలను ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల సిబ్బంది సైతం ఎన్నికల నియమావళికి అనుగుణంగా వ్యవహరిస్తూ పోలింగ్, కౌంటింగ్ను నిర్వహించాలని సూచించారు. నిబంధనలను ముందుగానే అభ్యర్థులకు తెలియజేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరెక్ట్ అయిన డెసిషన్ యాజ్ పర్ రూల్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఫస్ట్ పోల్ జరిగిన తర్వాత 1 o'clock తర్వాత 2 o'clock కౌంటింగ్ అప్పుడు మీరు ఫస్ట్ మన సీసీటీవీ కెమెరా ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్లో వేయించున్నాం. సో 1 o'clock అయిన వెంటనే ఆ సీలింగ్ అయిన వెంటనే ఎక్కడ సీసీటీవీ కెమెరా రూమ్ ఉందో ఆ రూమ్కి మొత్తం బాక్స్ని అక్కడ పెట్టేసేయండి. సో దట్ అది ఎప్పుడు కూడా సీసీటీవీ కెమెరా కింద ఉంటుంది. దాంట్లో ఎటువంటి అవకతవకలు జరగడానికి వీలు ఉండదు. దట్ ఈస్ 1. సెకండ్, మీకు వ్యాలిడ్ ఓట్, ఇన్వాలిడ్ ఓట్ ఏదన్నది క్లియర్గా తెలియాలి. మన కాంపెండియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో అది ఉంది. సో అది ఆల్రెడీ ఎంపీడీఓ గారు కూడా మీకు షేర్ చేసి ఉంటారు. అది ఒకసారి చూసుకొని నిర్ణయం తీసుకున్న ముందు వ్యాలిడా ఇన్వాలిడా అన్నది మీరు పూర్తిగా అండర్స్టాండ్ చేసుకొని డిక్లేర్ చేయండి. అండ్ కౌంటింగ్లో ఎటువంటి అడావడి ఉండకూడదు. చట్టం ప్రకారం, రూల్ ప్రకారం ప్రతి ప్రాసెస్ ఫాలో చేయాలి. సో వెళ్ళిన వెంటనే అక్కడ ఫుడ్ ఇన్ఛార్జెస్ ఎంపీడీ ఎవరు నియమించి ఉన్నారో వాళ్ళు ఎవరని చూసుకొని, ఈరోజు రాత్రి మొత్తం చాలా కోల్డ్ వేవ్ ఉంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరందరూ కూడా ఐ హోప్ స్వెటర్స్ అవన్నీ తీసుకొని వచ్చి ఉంటారు. ఫస్ట్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోండి, అప్పుడే మీరు రేపు మంచిగా డ్యూటీ చేయగలరు. సో ఐ విష్ ఆల్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ ద వెరీ బెస్ట్. భూ రికార్డుల ప్రక్షాళనలో పెండింగ్లో ఉన్న పట్టా పాస్ పుస్తకాల జారీలో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదని జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె తాంసీ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి మండలంలో పెండింగ్లో ఉన్న పట్టా పాస్ పుస్తకాలు కారణాలను తెలుసుకొని వెంటనే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా వివాదాస్పద భూములకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాల జారీలో జాప్యం చేసే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని జేసీ సంధ్యారాణి స్పష్టం చేశారు. మంగళవారం ఆమె తాంసీ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. తహసీల్దార్ వసంత, ఏవో రవీందర్, డీటీలు, ఆర్ఐలు, వీఆర్ఓలతో సమావేశమై పెండింగ్ పట్టా పాస్ పుస్తకాలపై ఆరా తీశారు. మండల వ్యాప్తంగా ఎన్ని ఎకరాలకు సంబంధించిన పట్టా పాస్ పుస్తకాల జారీ పెండింగ్లో ఉంది, వాటి పరిధిలోని రైతులు ఎంతమంది, వారికి పాస్ పుస్తకాల జారీలో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు,
సిబ్బందితో చర్చించారు. పెండింగ్ పాస్ పుస్తకాల జారీలో నిర్లక్ష్యాన్ని గుర్తించిన జేసీ సంబంధిత సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివాదాస్పదంగా ఉన్న ప్రతి ఎకరం భూమికి సంబంధించిన సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేసి పట్టాలు జారీ అయ్యేలా చూడాలని, పరిష్కారం కాని సమస్యలుంటే ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. అంతమంది ఖాతాదారులకు మనం పాస్బుక్ ఇచ్చామా లేదు, ఇంకెన్ని పెండింగ్ ఉన్నాయి, ఆ పెండింగ్ ఇప్పటికైనా కూర్చొని ఒక 2-3 రోజులు సీరియస్ అయితే చేస్తే మీకే ఒక ఐడియా వస్తుంది. మీ గ్రామంలో రెగ్యులర్గా తిరుగుతున్నారు, ఎవరికి రాలేదో మీకు ఎందుకు తెలియదు, అది నోట్ చేసుకోవాలి. ప్రతి ఏటా పుష్యమాసంలో నిర్వహించే బేల మండలం సదల్పూర్ జంగి జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. సదల్పూర్ గ్రామ గిరిజనులు తమ సాంప్రదాయ పూజలతో జాతరకు శ్రీకారం చుట్టగా వారం రోజుల పాటు సదల్పూర్ జంగి జాతర భక్తుల రాకతో సందడిగా మారనుంది. ప్రతి ఏటా పుష్యమాసాన్ని పురస్కరించుకొని నిర్వహించే బేల మండలం సదల్పూర్ జాతర మంగళవారం వైభవంగా ప్రారంభమైంది. బేల మండల కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే సదల్పూర్ జంగి జాతరకు ప్రతి ఏటా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తూ ఇక్కడి బైరందేవ్ మహాదేవులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. జాతర సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని రంగులతో అందంగా ముస్తాబు చేయడంతో పాటు భక్తులు వండుకొని సాపంక్తి భోజనాలు చేయడానికి వీలుగా పరిసరాలను శుభ్రం చేసి మంచినీటి వసతిని కల్పించారు. సదల్పూర్ గ్రామానికి చెందిన గిరిజనులు డోలు వాయిద్యాలతో తరలివచ్చి ఇక్కడే వంట వార్పు చేసి బైరందేవ్ మహాదేవులకు ప్రత్యేక పూజలతో తొలి బోనం వేయడంతో జాతర ప్రారంభమైంది. తొలి రోజునే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి ఇక్కడే నైవేద్యం వండి దేవుళ్లకు సమర్పించారు. నేటి నుంచి వారం రోజుల పాటు జాతర కొనసాగనుండగా ఫిబ్రవరి 1న దర్బార్ నిర్వహించనున్నారు. ప్రతి ఏటా పుష్యమాసంలో నిర్వహించే ఈ జాతరకు విశిష్ట ప్రాధాన్యం ఉందని ఆలయ పూజారి గంగాధర్ తెలిపారు. కోరిన కోరికలు తీర్చే ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచడంతో భక్తులు భారీగా తరలివస్తూ తమ మొక్కులు చెల్లించుకుంటారని పేర్కొన్నారు. సదల్పూర్ గ్రామంలో వేల నుంచి 5 కిలోమీటర్ల దాకా ఉంటాయి. సదల్పురంలో మహాదేవ్ అని బైరందేవ్ 2 గుడులు ఉన్నాయి. అక్కడ ప్రతి సంవత్సరం జత్ర సాగుతుంది. అందరు వచ్చిన భక్తుల కోరికలు తీరుస్తాయి అని భక్తులు ఉన్నది. ప్రతి సంవత్సరం చాలా దూరం నుంచి మహారాష్ట్ర, ఆంధ్ర కానీ ఎక్కడి నుంచి అయినా చాలామంది వస్తారు. సందర్భంగా ఇక్కడ వచ్చి బోనాలు అవి వేసుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. మేము ఇక్కడ 4-5 తరాలైంది ఇక్కడ పూజారిగా చేస్తున్నాము. ఇప్పటివరకు చూస్తున్నాము చాలా పబ్లిక్ పెరిగిపోతున్నది రోజు రోజుకు. మంచి ఇక్కడ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అయితే చాలా సురైంది జాతర. 4 తారీఖు వరకు లాస్ట్ ఉంటుంది. మీరు అందరూ రావాలా, అందరు వచ్చి దేవుని దర్శనం తీసుకోవాలా, దేవుని ఆశీర్వాదం తీసుకోవాలని నేను శివాలయ ఆలయ పూజారిగా కోరుకుంటున్నాను అందరికీ. జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు సదల్పూర్ గ్రామస్తులు తెలిపారు. మహాదేవ్ భైరామ్దేవ్ సదల్పూర్ జాతర ఈ పుష్య మాసంలో ప్రతి ఏటా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా నిర్వహిస్తున్నాము. ఇక్కడ మహాదేవ్ ఆలయంలో స్వయం భూలింగంగా ఇక్కడ శివలింగం ఉంది కాబట్టి దీన్ని భక్తులు తెలంగాణ కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇతర రాష్ట్రాలకు కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులను తీర్చుకుంటారు. ఈ పుష్య మాసంలో జరిగేటువంటి ఈ జాతరను ప్రతి ఏటా కూడా ఈ భక్తులు తమ యొక్క మొక్కులను
తీర్చుకోవడానికి అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఏటా సంవత్సరంకు మేము పూజ చేస్తాం, మాకు సుఖశాంతి ఉంచాలి. ఏట మేము కోరుతున్నాము, ఇట్లనే వస్తాము. ఏట పూజ చేసి నైవేద్యం చేస్తాము, కోళ్ళు కోసుకుంటాము. మంచిగా అనిపిస్తే గట మేము మేకను కూడా కొయ్యొచ్చు. ఇంధన పొదుపును సామాజిక బాధ్యతగా గుర్తించాలని ఆర్టీసీ ఆర్ఎం సాల్మన్ అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి అత్యుత్తమ మైలేజీ తీసుకుని వచ్చిన డ్రైవర్లకు బహుమతులు అందించి అభినందించారు. ఇంధనాన్ని అవసరం మేరకు మాత్రమే వినియోగించుకొని ఆర్టీసీకి వస్తున్న నష్టాలను నివారించేందుకు కృషి చేయాలని ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ సోలమన్ అన్నారు. ఇంధనాన్ని అవసరం మేరకు మాత్రమే వినియోగించుకొని ఆర్టీసీకి వస్తున్న నష్టాలను నివారించేందుకు కృషి చేయాలని ఆర్టీసీ ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ సోలమన్ అన్నారు. ఇంధన సంరక్షణ క్షమత మహోత్సవాలలో భాగంగా మంగళవారం ఆర్టీసీ డిపో ఆవరణలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రీజియన్ పరిధిలో ఎక్కువ మైలేజీ సాధించిన డ్రైవర్లను డిపోల వారీగా ఎంపిక చేసి వారిని సత్కరించి అభినందించారు. 3 డ్రైవర్లు 3 మెకానిక్లకు బహుమతులు అందజేశారు. బస్సులు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అలాగే ఇంధనాన్ని పొదుపు చేయడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎంలు పి రమేష్, మల్లికార్జున్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, జనార్దన్, డ్రైవర్లు, మెకానిక్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ఎం సోలమన్ మాట్లాడుతూ ఇంధన వినియోగంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సత్ఫలితాలు సాధించవచ్చన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరం మేరకు మాత్రమే ఇంధనాన్ని వినియోగించుకోవాలని సూచించారు. వాహనాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మైలేజీ వచ్చేలా చూడాల్సిన బాధ్యత మెకానిక్లపై ఉంటుందన్నారు. అలాగే వాహనాలను నడిపేటప్పుడు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇంధనాన్ని వృధా చేయకుండా చూసుకోవాలని సూచించారు. ఇంధనాన్ని పొదుపు చేయాలనే భావనతో ప్రతి డ్రైవర్ ఉండాలన్నారు. ఇంధన పొదుపులో ఆదిలాబాద్ రీజియన్ను అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఈ సమాజానికి ఒక నాయకుడు, ఈ సమాజంలో నాయకత్వం వహిస్తున్నటువంటి ఈ ఆర్టీసీ ఒక రోల్ మోడల్ గా ఉండి తప్పకుండా ఇంధన పొదుపు గురించి ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం ఇక్కడ కూర్చున్నాం. కాబట్టి ఇంధన పొదుపు చాలా 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 ముఖ్యమైనది. తప్పకుండా ఇంధన యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలా. అనవసరంగా ఇంధనాన్ని కాల్చకూడదు. అవసరమైనంత వరకు మాత్రమే ఇంధనాన్ని కాల్చాలా. మన లోపల ఆహారం ఎలానో ఒక రవాణాకి ఈ ఇంధనం అనేది అలాంటిది. గుర్తుపెట్టుకున్నానా? మన లోపల ఫుడ్ ఎలాగనో మనకు అవసరమో ఈ రవాణా నడవడానికి ఫుడ్ అది. సో కాబట్టి ఈ ఫుడ్ ఆ ఫుడ్ చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఈ ఫుడ్ ను సేవ్ చేసుకోవాల్సిందే, ఆ ఫుడ్ ను కూడా సేవ్ చేసుకోవాల్సిందే. సో కాబట్టి ఆ సేవింగ్ అర్థం కావాలా. దుబారా చేయకూడదు. ఉన్నది కదా అని దుబారా చేయడం అనేది ఎప్పటికైనా కానీ అనర్థదాయకము. ఫుడ్ బాగా ఉంది కదా అని ఎక్కువ తింటే ఏమవుతుంది? అజీర్తి చేస్తుంది, వ్యాధులు వస్తాయి, జబ్బులు వస్తాయి. విల్ బికమ్ సిక్. సో ఇంధనం ఉంది కదా అని వృధాగా వాడితే ఏమవుతుంది? వృధాగా వాడితే అది వేస్ట్ అయిపోతుంది. తర్వాత తరాలకి దొరకదు. ఇంధనం ఉంది కదా, నాకు డబ్బులు ఉన్నాయి కదా, నాకు ఒక బండి కొనుక్కొని వెళ్ళిపోతా ఉంటా. అవసరం ఉన్నప్పుడు మాత్రమే బండి మీద పోవాలా. మీరందరూ బళ్ళు నడుపుతారు కదా. ఇంధనం పొదుపు అనగానే బస్సు కేబుల్ డ్రైవరు, ఈ డ్రైవరే ఇంధన పొదుపు చేయాలా? వై మీరు బండి నడుపుతారు కదమ్మా. చిన్న బండి ఉందా? మరి దాంట్లో కూడా ఇంధనం పోస్తున్నాం కదా. మరి అది ఎందుకు అవసరమా? అవసరమైనప్పుడు వాడుకోండి, అవసరం లేనప్పుడు ఎందుకు పోవాలా? జిల్లాలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు జిల్లా ప్రజలు సహకరించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజీవ్ రాజ్ కోరారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కుష్టు వ్యాధి నివారణ వారోత్సవాల వివరాలను వెల్లడించారు. జిల్లాలో కుష్టు వ్యాధిని నివారించి కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని డిఎంహెచ్ఓ డాక్టర్ రాజీవ్ రాజ్ పిలుపునిచ్చారు. మంగళవారం డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 30 నుంచి వచ్చే నెల 13 వరకు జాతీయ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం, పక్షోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో కుష్టు వ్యాధిని నివారించేందుకు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయని, అయితే కుష్టు వ్యాధిపై పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో వ్యాధి తీవ్రత పెరుగుతోందన్నారు. జిల్లాలో 38,335 మంది రోగులు నమోదు కాగా
38,145 మందికి పూర్తి చికిత్సను అందజేసి వ్యాధిని నయం చేయడం జరిగిందన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులను ఆదరించడం ద్వారా వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు వైద్య ఆరోగ్య శాఖ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ప్రివలెన్స్ రేటు 1.51% ఉందని దీనిని తగ్గించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశము సమాజంలో కుష్టు రోగుల పట్ల వివక్ష చేయకుండా వారిని సమాజంలో ఒకరిగా గుర్తించాలి. ఈ పాక్షోత్సవాలలో ప్రతి గ్రామ పంచాయతీల్లో గ్రామసభ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రాథమిక దశలోనే ఉన్న నూతన కుష్టు రోగులకి గుర్తించడం, అంగవైకల్యం అరికట్టడం, అవసరమైన రోగులకి MCR పాదరక్షకులు అందించడం, సెల్ఫ్ కేర్ కిట్లు చేయడము జరుగుతుంది. డిసెంబరు 2018 మాసం వరకు 108 మంది కుష్టు రోగులకి చికిత్స పొందుతున్నారు. లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ 2017 లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ 2017లో 60 కేసులు, అందులో మల్టీబ్యాసిలరీ 36, పాసీ బ్యాసిలరీ 24 గుర్తించడం జరిగింది. లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ 2018లో 43 కేసుల్లో మల్టీబ్యాసిలరీ 15, పాసీ బ్యాసిలరీ 28 కేసులు గుర్తించడం జరిగింది. సో ఈ క్యాంపెయిన్ ఏదైతే మనం ఫోర్ట్నైట్ మనం నిర్వహిస్తున్నామో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రివలెన్స్ రేట్ ఏదైతే 1 కంటే ఎక్కువ ఉన్నదో దానికి తొందరగా ప్రజలలో అవగాహన చేయడము. 10,000లో 1 కంటే తక్కువ ఉండాలి. మన దగ్గర 1.71 2017-18లో ఉంది. 2018-19 అప్ టు డిసెంబర్ ఏమో 1.51 మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. సో ఇది మనకు ఒక సోర్స్ ఆఫ్ కన్సర్నే. ఎందుకంటే లెప్రసీ అనేది ఇది ట్రీటబుల్ డిజీజ్, అంటే మనము ట్రీటబుల్ డిసీజ్ కింద మనం పరిగణించాలి. అదేవిధంగా ఎవరికైతే ఇమ్యూనో సప్రెషన్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే లో బర్త్ వెయిట్గా ఉండి పిల్లలు ఉంటారో, వెయిట్ టు హైట్ రేషియో ప్రకారంగా వాళ్ళ బరువు తక్కువ ఉండి వాళ్ళు అండర్ న్యూట్రిషన్ ఎట్లాంటి ఏదైనా గుర్తించిన పిల్లలలో, అటువంటి పిల్లలలో స్పెషల్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సహకరించాలని డిఐఓ దస్రు నాయక్ సూచించారు. మంగళవారం ఆర్ఐఓ కార్యాలయంలో జిల్లాలోని జూనియర్ కళాశాల ప్రిన్సిపాళ్లతో సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణపై అవగాహన కల్పించారు. జిల్లాలో వచ్చే నెల 1 నుంచి నిర్వహించే తలపెట్టిన ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు కళాశాల అధ్యాపకులు సహకరించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి దస్రు నాయక్ కోరారు. మంగళవారం ఆర్ఐఓ కార్యాలయంలో జిల్లాలోని కళాశాల ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి పరీక్షల నిర్వహణపై అవగాహన కల్పించారు. పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి ప్రిన్సిపాల్ అనుమానాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా డిఐఓ మాట్లాడుతూ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు వివిధ రకాల ఫీజులు కట్టలేదనే కారణంతో హాల్ టికెట్లను ఇవ్వకుండా ఉంటే ఆయా కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని కోరారు. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మన జిల్లాలో 1వ తారీఖు నుండి 20వ తారీఖు మధ్య ప్రాక్టికల్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అన్ని కళాశాలలకు స్పెల్ వైజ్గా ఫస్ట్ స్పెల్, సెకండ్ స్పెల్, థర్డ్ స్పెల్, ఫోర్త్ స్పెల్ వైజ్గా రావడం జరిగింది. దానికి సంబంధించిన మెటీరియల్ మనం ఆల్రెడీ ఇక్కడ అందుబాటులో ఉన్నది. మెటీరియల్ తీసుకెళ్ళండి. స్పెల్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నదన్నమాట. అదేవిధంగా ఎగ్జామినర్లు 1 డే సెషన్ బిఫోర్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ప్రతి సెంటర్లో సిఎస్తో పాటు డిపార్ట్మెంట్ ఆఫీసరు, సిఎస్, అదేవిధంగా ఎగ్జామినరు అందరూ ఉంటారు. కాబట్టి విద్యార్థులకు ఎగ్జామినర్లు 8:30కి సెంటర్కి వెళ్ళిపోవాలి. అంటే 8:30-8కు ఒకటి అలో ఉంటుందన్నమాట. 8:30కి ఓటీపీ వస్తుంది. క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని 9 గంటల వరకు క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని 9 నుండి 12 ఉదయం పూట 9 నుండి 12 మధ్య ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మధ్యాహ్నం 1:30కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ తీసుకుని 2 గంటల నుండి 5 గంటల వరకు ఎగ్జామ్ నడుస్తూ ఉంటుంది. కాబట్టి స్పెల్ వైజ్గా ఏ స్పెల్ తమ కళాశాల లాగిన్లో అది కూడా పెట్టడం జరిగింది అనమాట. ఇక్కడ ప్రిన్సిపాల్స్ అందరూ, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు అందరూ తమ లాగిన్ చెక్ చేసుకొని ఏ స్పెల్స్ ఉన్నాయో వాళ్ళు చూసుకొని విద్యార్థులకు నష్టపోకుండా సకాలంలో తెలియజేసి వాళ్ళ ఎగ్జామ్ అటెండ్ అయ్యేటట్టు చేయండి. ఏ ఒక్క విద్యార్థి కూడా
అడ్మిషన్ ఫీజు కట్టలేదో లేకపోతే ఇంకే రకమైన ఫీజు కట్టలేదో స్కాలర్షిప్ రాలేదో హాల్ టికెట్ ఆపకండి అనమాట. హాల్ టికెట్ ఆపితే ఎవరైనా విద్యార్థులు మా దృష్టికి తీసుకొస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అనమాట. ఒకవేళ థియరీ ఎగ్జామ్ అయితే మనం డౌన్లోడ్ ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్ కూడా లాగిన్లో ఉన్నది. అందరికీ తెలియజేసేది ఏంటంటే ఏ విద్యార్థి కూడా ఫీజు కట్టలేదు లేకపోతే ఇంకో రకమైన ఫీజు కట్టలేదు ఆపటం సరైన విధానం కాదు. వచ్చే లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీయేతర ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ఎన్ఆర్ఐ ప్రధాన కార్యదర్శి షాయన్ అన్నారు. ఫెడరల్ ఫ్రంట్పై అవగాహన కల్పించడంలో భాగంగా చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. దేశంలో బీజేపీ కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎన్ఆర్ఐ ప్రధాన కార్యదర్శి ఎండి షాయన్ అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటైన ఫెడరల్ ఫ్రంట్పై దేశ ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా హైదరాబాద్ నుంచి కాశ్మీర్ వరకు చేపట్టిన పీస్ మార్చ్ సైకిల్ యాత్ర మంగళవారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న నివాసం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు సైకిల్ యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. యాత్ర చేపట్టిన షాయన్ సయ్యద్ పాషాలను జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ప్రత్యేకంగా అభినందించారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ పీఎం चाहिए, केसीआर पीएम चाहिए, हमारा पीएम कैसा हो, केसीआर कैसा हो, हमारा पीएम कैसा हो, केसीआर कैसा हो. ఈ సందర్భంగా షాయన్ మాట్లాడుతూ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పేద మధ్యతరగతి ప్రజల శ్రేయస్సును పట్టించుకోకుండా కేవలం ధనికుల కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద మధ్యతరగతి ప్రజల కష్టాలను తీరుస్తున్న సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ప్రజలంతా భావిస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేశారని తెలిపారు. ये साइकिल मार्च फेडरल फ्रंट के लिए और अपना कॉन्स्टिट्यूशन ऑफ इंडिया का सेफ गार्ड के लिए हम लोग ये साइकिल मार्च कर रहा है. ये साइकिल मार्च लास्ट ईयर भी हम लोग फेडरल फ्रंट के लिए 12 स्टेट्स को क्रॉस करके 5580 किलोमीटर्स 75 डेज में हम क्रॉस करके आया है. अभी फिर ये हैदराबाद टू श्रीनगर कश्मीर को जाने वाले हम लोग. I myself being a 63 years old, I am senior citizen of our nation and also a peace marcher of our nation during खालिस्तान मूवमेंट. अभी ये पीस मार्च काम का हमारा मकसद ये है फेडरल फ्रंट को अभी कमिंग इलेक्शंस के अंदर थर्ड फ्रंट नहीं बल्कि एक फेडरल फ्रंट बोल के लेके आना है. नो बीजेपी नो कांग्रेस. ये हमारा केसीआर साहब का एक उनका एक स्कीम है, उनका एक प्लानिंग है. और इसके लिए उड़ीसा का सीएम ममता बनर्जी वेस्ट बंगाल पे, राबड़ी देवी बिहार पे, अखिलेश यादव यूपी के अंदर, ये सब लोग जो अटेस्टेशन किए हैं कि साहब हम केसीआर साहब को हम जो है सपोर्ट करेंगे. केसीआर साहब शुड बिकम लीडर ऑफ आवर नेशन. केसीआर साहब हमको लीडर ऐसा चाहिए हमको नेशन को रूल करने के लिए. तो इसके लिए वो लोग अपना काम कर रहे हैं, हम लोग ग्राउंड वर्क काम कर रहे हैं. पब्लिक टू पब्लिक कॉन्टैक्ट करने के लिए हमें पीस मार्च लेके निकल रहे साहब. बहुत शायान है. मैं 1988 के अंदर चारमीनार टू गोल्डन टेम्पल अमृतसर साइकिल चलाया था ड्यूरिंग खालिस्तान मूवमेंट. गोल्डन टेम्पल अमृतसर में मुझको तलवार प्रेजेंट किया था, पीस स्वॉर्ड. జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ తెలంగాణలో సమర్థవంతంగా అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని ప్రజలందరికీ అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఫెడరల్ ఫ్రంట్పై అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లుగానే దేశ రాజకీయాలలో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో ఫెడరల్ ఫ్రంట్ సత్తా చాటుతుందని ధీమా వ్యక్తం చేశారు. సయ్యద్ పాషా గారు, మరి మహమ్మద్ షాయన్ గారు, మన ఎన్ఆర్ఐ జనరల్ సెక్రటరీ టీఆర్ఎస్ పార్టీ, ఆయన మరి ప్రజలలో ఫెడరల్ ఫ్రంట్ గురించి ఒక అవగాహన తీసుకురావడానికి మరి హైదరాబాద్ నుండి కాశ్మీర్ వరకు మరి సైకిల్ యాత్ర అనేది చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా వారు ఈరోజు ఆదిలాబాద్ రావడం జరిగింది. ఆదిలాబాద్ వచ్చి ఇక్కడ మరి జోగు రామన్న గారిని కలవడానికి రావడం జరిగింది. అయితే మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ కానీ యూపీఏ కానీ మరి ప్రజలకు ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి అనుకున్నంత రీతిలో చేయలేదు. మరి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఏ విధంగానైతే తెలంగాణలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరి దేశవ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో, వారిని పీఎంగా చూడాలనే ఉద్దేశంతో మరి షాయన్ గారు మొత్తం మరి సైకిల్ యాత్ర చేపట్టి పబ్లిక్లో ఈ ఫెడరల్ ఫ్రంట్ యొక్క భావనను
మరి వారికి తెలియజేసే విధంగా చేపట్టడం జరుగుతుంది. మరి ఒక 40 రోజుల పాటు ఆయన సైకిల్ మీద వెళ్ళి ప్రతి పట్టణ కేంద్రాల్లో మరి పబ్లిక్ అవగాహన అనేది తీసుకురావడం జరుగుతుంది. ఏదైతే కొన్ని వేల టీఎంసీలో ఉన్నటువంటి నీరు కానీ ఇప్పటికీ కూడా వ్యవసాయ రంగానికి మరి ఇప్పటి పాలించినటువంటి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మరి ఇప్పటి వరకు వ్యవసాయ రంగానికి ఇవ్వలేదు. మరి ఆ నీటిని మరి భారతదేశం ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి సాగునీరు అందించాలని మరి కేసీఆర్ సంకల్పం అనేది ఉంది. మరి అనుకున్నంత రీతిలో దేశ అభివృద్ధి అనేది జరగలేదు. మరి ఫెడరల్ ఫ్రంట్ ద్వారానే మరి అన్ని రాష్ట్రాల్లో కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో జరుగుతాయని ఆయన యొక్క భావన అనేది దాన్నే ప్రజలకు తెలియజేసి మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మరి ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వారి అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా తెలియజేసి కేసీఆర్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా యాత్ర చేపట్టడం జరిగింది. ఈ యాత్ర చేపట్టిన వారందరికీ వారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పట్టణంలోని ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధుల గుండా శోభాయాత్ర చేపడుతూ హరినామ స్మరణతో భక్తులు హోరెత్తించారు. హరే రామ హరే కృష్ణ మంత్ర స్మరణతో పట్టణంలోని ప్రధాన వీధులు మార్మోగాయి. హరే కృష్ణ మహామంత్రాన్ని విస్తృతం చేయడంలో భాగంగా ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆదిలాబాద్ పట్టణంలో హరినామ సంకీర్తనను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బాంబే జిన్నింగ్లోని ఇస్కాన్ ఆలయం నుంచి ప్రారంభమైన సంకీర్తన పట్టణంలోని ప్రధాన మార్గాల గుండా సాగింది. రాధాకృష్ణుల ఉత్సవమూర్తులను ప్రత్యేక రథాలపై ఉంచి వాటిని ఎత్తినెత్తుకొని భక్తులు ముందు నడవగా భజన సంకీర్తనలు హరే రామ హరే కృష్ణ మంత్ర స్మరణతో హోరెత్తిస్తూ ముందుకు సాగారు. ఈ హరినామ సంకీర్తన కార్యక్రమంతో వీధులు శోభాయమానంగా మారాయి. ఈ సందర్భంగా ఇస్కాన్ టెంపుల్ ప్రతినిధి ప్రేమ్ నర్తన్ దాస్ మాట్లాడుతూ హరినామాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా హరినామ సంకీర్తనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దైవనామాన్ని స్మరించడం ద్వారానే శాంతి లభిస్తుందని, ఇది తెలియక మనం శాంతి కోసం ఆరాటపడుతున్నామన్నారు. ప్రతి ఆదివారం ఇస్కాన్ టెంపుల్లో హరే కృష్ణ సంస్థాన్ ఆధ్వర్యంలో సత్సంగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హరే కృష్ణ, మేము అంతర్రాష్ట్రీయ కృష్ణ భావనామృత సంఘ ఇస్కాన్ తరఫు నుంచి వచ్చాము. ఇక్కడ ఢిల్లీ నుంచి కొంత భక్తులు వచ్చారు. హరే కృష్ణ సంస్థ నుంచి వీళ్ళు ఇక్కడ హరినామ సంకీర్తన చేస్తున్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ఎంతో శాంతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా కూడా మనకి శాంతి అనేది దొరకడం లేదు. శాంతికి ఒకే ఒక మార్గం అనేది ఎప్పుడైతే మనం భగవంతుని నామస్మరణ చేస్తే ఎంతో ఆనందంగా ఉంటాం. ఏ విధంగా అయితే చేప అనేది నీటి నుంచి బయటకు వచ్చి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా సరే ఆ చేపకి మనసులో శాంతి కలగదు. ఎప్పుడైతే చేప నీటిలోకి వచ్చిందో అప్పుడే శాంతి కలుగుతుంది. అదేవిధంగా మనం ఎప్పుడైతే భగవంతుని నామస్మరణ చేస్తామో భగవంతుని సేవలో మనం నియుక్తులం అవుతామో అప్పుడే మనకి ఆనందం కలుగుతుంది. ఈ భక్తులందరూ కూడా ఢిల్లీ నుంచి వచ్చారు. వీళ్ళందరూ ఇక్కడ మన కోసం హరే కృష్ణ మహామంత్రాన్ని అందరికీ ఇవ్వటం కోసం ఇక్కడికి వచ్చారనమాట. శాస్త్రాలు చెప్పబడింది హరిర్నామ హరిర్నామ హరిర్నామేవ కేవలం కలో నాస్తేవ గతిరన్యద. మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే ఏ సమయంలో అయినా సరే భగవంతుని నామాన్ని జపం చేస్తూ చాలా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పడం అనేది ముఖ్య ఉద్దేశం. దీంతోపాటు వీళ్ళందరూ కూడా భగవద్గీత అందరికీ కూడా పంచుతున్నారు. భగవద్గీత అనేది భగవంతుడు మనకి అన్ని వేదాలు ఉపనిషత్తుల సారాంశం రూపంలో ఇచ్చారనమాట. భగవద్గీత చదవాలి, మనం భగవంతుని నామస్మరణ చేయాలి. ఇదే మన యొక్క ముఖ్యమైన సందేశం. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్న 119 బీసీ గురుకులాల్లో ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవడాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ తల్లి చౌరస్తాలో టపాసులు కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, దీనిలో భాగంగానే ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్లు జారీ చేస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం జిల్లా కోఆర్డినేటర్ శివ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున మొత్తం 119 బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం వాటిలో బోధనేతర సిబ్బంది నియామకం కోసం చర్యలు తీసుకుంటోంది. 4322 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రావడాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ తల్లి చౌక్ వద్ద టపాసులు కాలుస్తూ మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ శివ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన నెలన్నర రోజుల్లోనే ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 బీసీ గురుకులాలను ఏర్పాటు చేస్తూ అటు బీసీలకు నాణ్యమైన వసతులతో కూడిన ఉచిత బోధనను అందించడంతో పాటు ఇటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త సంవత్సరంలో అడుగుపెట్టిన తరుణంలో సీఎం కేసీఆర్ గారు ఈరోజు మొదటగా విద్యార్థులను ఉద్దేశించి ఈరోజు మొదటగా బీసీ గురుకులాలలో నూతన 119 గురుకులాలలో 4322 పోస్టులను వేయడం ఇది ఒక విద్యార్థి లోకానికి ఒక మంచి సదుద్దేశంగా భావించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం. ఈ విధంగా విద్యార్థులను నాడు ఉద్యమంలో చేసిన కీర్తిని గుర్తించి ఈరోజు సీఎం కేసీఆర్ గారు ఈ యొక్క నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల అనేక విద్యార్థి సంఘాలు విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే రెగ్యులర్ టీఆర్టీ పీజీటీ పలు రంగాల్లో ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా 650 పోస్టులను అవుట్సోర్సింగ్గా ఈరోజు టెక్నికల్ నాన్ టెక్నికల్ కింద కూడా అవుట్సోర్సింగ్లో పోస్టులను విడుదల చేయడం. ఈ విధంగా ఇలా నోటిఫికేషన్ వేయడం వల్ల పలు విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఈరోజు ఆదిలాబాద్ టీఆర్ఎస్వి పక్షాన గౌరవ మంత్రివర్యుల చొరవతో ఈరోజు బీసీ గురుకులాలలో నాడు ఫైల్ మూమెంట్ చేసి కేసీఆర్ గారి ముందర పెట్టడం వలన ఈరోజు అదే ఫైల్ని మొదటగా నోటిఫికేషన్ ద్వారా వెలువడడం గౌరవ మంత్రివర్యులకు జోగు రామన్న గారికి అదేవిధంగా సీఎం కేసీఆర్ గారికి ఆదిలాబాద్ టీఆర్ఎస్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ బేలా మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ప్రభాకర్ సేంద్రే ప్రమాదవశాత్తు పడి గాయాలై మహారాష్ట్రలోని వర్ధా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వారిది పేద కుటుంబం కావడంతో బేలకు చెందిన టీఆర్ఎస్ నాయకులు 25,000 ఆర్థిక సాయాన్ని అందజేసి వారి కుటుంబ సభ్యుల ద్వారా వర్ధాకు పంపించారు. ये 2-4 दिन पहले प्रभाकर सेंद्रे नाम का हमारा टीआरएस का कार्यकर्ता एक्सीडेंटली पत्थर पे गिरने की वजह से उसके कमर में फ्रैक्चर हुआ, तो उसको हम लोग वर्धा के हॉस्पिटल में एडमिट करें और आज एक 25,000 रुपये उसके ट्रीटमेंट के लिए हमारे टीआरएस के पूरे कार्यकर्ता जोगू फाउंडेशन की तरफ से प्रेमेंद्र अन्ना, प्रकाश पवार, हमारे सरपंच साहब, मैं और हमारे गाँव के कुछ लोग मिलके एक 25,000 रुपये भिजा दे रहा है उसके ट्रीटमेंट के लिए. एक इंसानियत के नाते इंसान के लिए काम को आना बोल के ये हम लोग सब लोग डिसीजन लेके उसके ट्रीटमेंट के लिए पैसे भिजा रहे और वो जल्दी इंसानियत की परमेश्वर की कृपा से ठीक होना बोल के हम अल्लाह ताला से प्रार्थना कर रहे हैं. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సును పునరుద్ధరించాలని కోరుతూ బేల మండలం చాంద్పల్లి గ్రామస్తులు మంగళవారం బేల తహసీల్దార్ కార్యాలయంలో అధికారులకు వినతి పత్రం అందజేశారు. బేలకు రావడానికి పాఠశాల కళాశాల విద్యార్థులు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. పెళ్లి సర్పంచ్ని ఎందుకంటే ఆర్టీసీ బస్సు గురించి దగ్గర చాన్పల్లి గ్రామంలో 30 సంవత్సరాల నుంచి బస్సు వచ్చేటట్టు ఉండే ఇప్పుడు ప్రస్తుతం 2 నెలలు అవుతున్నది కాబట్టి మాకు బస్సు చాలా ఇబ్బంది ఉన్నది. దాని గురించి మీరు తప్పక మాకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎందుకంటే మా గ్రామ ప్రజలు మా కాలేజీ విద్యార్థులు మళ్ళా స్కూల్ ప్రైవేట్లో కానీ స్కూలు పాస్బుక్ ఆర్టీసీ బస్సు పాస్బుక్ కూడా తీసి కూడా అది తీయనట్టు అయిపోయింది. చాలా బాధాకరం ఉంది. మాకు ఎలాగైనా మాకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్నాము. మళ్ళా ప్రైవేటు వాహనాల దగ్గర వస్తే చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకోసం మీరు దయతలించి మాకు బస్సు సౌకర్యం కల్పిస్తారని కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం. సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు తరలిన సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సజావుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచన.
ఘనంగా ప్రారంభమైన సదల్పూర్ జంగి జాతర సాంప్రదాయ పూజలతో వేడుకలకు శ్రీకారం చుట్టిన గిరిజనులు, భక్తుల రాకతో వారం పాటు కోలాహలం. పెండింగ్లో ఉన్న పాస్ పుస్తకాల జారీపై దృష్టి సారించండి, మరింత జాప్యం చేస్తే చర్యలు తప్పవన్న జేసీ. తాంసీ తహసీల్దార్ కార్యాలయంలో పట్టా పాస్ పుస్తకాల పంపిణీపై సమీక్ష. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏసియన్ వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.